హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. నేను ఇవాళ చనివిడి చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటాను. నెయ్యి వేసేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసేసుకుంటాను. అందరికీ ఇష్టమే కదండి చనివిడి అంటే చాలామందికి ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. కానీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. కానీ ఎలా ఎలా చేయాలో ప్రొసీజర్ తెలుసు కాబట్టి ప్రాబ్లం లేదు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ఎప్పుడైనా సరే చేయాలనుకున్నప్పుడు మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదే మెథడ్లో చక్కగా ఇలా నేతిలో వేయించి పెట్టేసుకోండి. దోరగా ఎర్రగా అవ్వాలి. మరీ మార్చేసుకోకూడదు, బట్ ఎర్రగా మాత్రం అవ్వాలి. అప్పుడే బాగుంటుంది. ఈ కొంచెం నెయ్యి వేస్తున్నానండి. ఎప్పుడైతే ఈ నేతిలో ఇవి వేగుతాయో ఇలాచీ కూడా ఇందులోనే వేసేసాను. కొన్ని దాచిపెట్టుకున్నాను, ఒలిచి వేసాను. ఇంకా పౌడర్ లాగా కాకుండా యాస్టీస్గా వేసేస్తున్నాను అనమాట. ఇవి మాత్రం దోరగా వేగాలన్నమాట. మనకి తెలిసిపోతుంది, బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఆ టైంలో ఇలా అది వచ్చే వరకు మనం వేయిస్తూనే ఉండాలి. మంచి బ్రౌన్ కలర్ రావాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవి ఒక్కసారి వేయించి పెట్టేసుకుంటే అయిపోతుంది. నేను ఒక చేత్తో వీడియో తీస్తున్న లాంటి చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఇవి మీకు వేయించాక చూపిస్తాను. చూసారు కదండి, ఇవి బాగా దోరగా వేగిపోయాయి. ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక నేను బియ్యం పిండి ఒక్కసారి స్లైట్గా వేయించేసుకుంటాను. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. చూసారు కదండి, నేను ఒక చిన్న గ్లాసులో మన దగ్గర చిన్ని గ్లాసులు ఉంటాయి చూసారా. చిన్నగా మనం టీ తాగుతాం, చిన్నగా కాఫీ తాగుతాం, చాలా చిన్ని బుడ్డివి. ఆ బుడ్డి గ్లాస్తో నీళ్లు తీసుకున్నాను. అవి వేసేసాక నేను బెల్లం వేసేసాను. ఈ బెల్లాన్ని ఇప్పుడు కరగనివ్వాలండి. దయచేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. చాలా బాగుంటుంది చనివిడి అనేది, ఎంతో బాగుంటుంది, అందరికీ ఇష్టమైనది. సారీ ఇచ్చి పంపిస్తారు. ఎప్పుడైనా మన ఇంటికి ఆడపిల్ల మన ఇంటికి వచ్చినప్పుడు, పుట్టింటి నుంచి వెళ్ళేటప్పుడు, అత్తారింటికి వెళ్ళేటప్పుడు మనకి చలివిడి ఇచ్చి పంపిస్తారు. చాలా మంచిది, అంటే చలవని. సో ఇలా మొత్తం అంతా కరిగిపోవాలండి. ఈ మధ్య మన స్వీట్ షాప్స్లో కూడా అమ్మేస్తున్నారు. అంటే గృహప్రియ ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా. అంటే అన్ని స్వీట్స్, అన్ని రకాల స్నాక్స్ అమ్ముతారు చూసారా. అలాంటి అయ్యంగార్ షాప్స్లోను అలాంటి వాటిల్లో కూడా ఈ చనివిడి చేసి అమ్మేస్తున్నారు. ఒక దాంట్లో డబ్బాలో పెట్టి అమ్మేస్తారనమాట. సో ఏదైనా ఫంక్షన్స్కి, శ్రీమంతం లాంటి ఫంక్షన్స్కి, ఏదైనా రిచువల్స్ అవుతూ ఉంటాయి కదా, ట్రెడిషనల్ రిచువల్స్ అయినప్పుడు, ఫంక్షన్స్ అయినప్పుడు, మనం ఇప్పుడు అంత టైం లేనప్పుడు అప్పుడు వాళ్ళు బయటే మనం తీసేసుకుని అదే ఆపోజిట్ వాళ్ళకి, అంటే వియపురాలు వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు తల్లి వాళ్ళు అత్తగారికి ఇచ్చుకోవచ్చు, అత్తగారు వాళ్ళు వియ్యపురాలు వాళ్ళు ఇచ్చుకోవచ్చు, అలా ఆపోజిట్ వాళ్ళు ఇచ్చుకోవచ్చు అనమాట. అలాగే తల్లి కన్న కూతురికి అత్తారింటికి పంపించేటప్పుడు కూడా ఇలాగా చేసేస్తారనమాట. సో ఈ టైంలోనే చాలా చాలా బాగుంటుందండి. చేసే విధానం బట్టి ఉంటుంది. నేను ఫస్ట్ టైం చేసినా నాకు రెసిపీ తెలుసు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. రెసిపీ తెలియకపోతేనే ప్రాబ్లం. కొంచెం పాకం రావాలండి. ఇది మరీ లేత పాకం కాకుండా, మరీ ముద్ర పాకం కాకుండా, కొంచెం పాకం అంటే మీడియంలో ఉండాలి. అప్పుడైతేనే అవుతుంది. మీరందరూ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నెయ్యి అయితే పడుతుంది. నేను ఇందాక నెయ్యి వేయించేటప్పుడు వేసాను, కొబ్బరి ముక్కలు వేయించేటప్పుడు వేసాను. అలాగే బియ్యం పిండి కూడా వేయించేటప్పుడు వేసాను. ఇప్పుడు మళ్ళీ ఈ బెల్లంలోనే నేను వేసేస్తాను. ఇందాక నేను ఇలాచీ వేసాను, మీతో మాట్లాడేటప్పుడే నేను ఇలాచీ మళ్ళీ వేసాను. ఇంకొన్ని దాచుకున్నాను, లాస్ట్లో వేసేస్తాను అనమాట. ఎందుకంటే తింటున్నప్పుడు అవి కొబ్బరి ముక్కలతో పాటు ఇలాచీ కూడా వస్తుంటేనే బాగుంటుంది. పౌడర్ చేస్తే అంత పెద్దగా బాగోదు. ఇలాచీ పలుకులుగా మనకు వస్తేనే బాగుంటుంది. సో ఈ టైంలో ఇలా మనం చూసుకోవాలి. మరీ ముద్రపాకం అయితే గట్టిగా అయిపోతుందండి. ఇంకొంచెం 2 minutes ఉండాలి. చాలా చాలా బాగుంటుంది. నేను వేసాక మీకు చూపిస్తాను. ఎందుకంటే ఒక్క చేత్తో వేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అది ఉండగట్టేస్తుంది. నేను వేస్తూ ఉంటాను, నేను కలుపుతూ ఉండాలి. కాబట్టి కంపల్సరీ నేను మీకు వేసాకనే చూపిస్తాను. వచ్చేసిందండి.
ముద్ర పాకం కాకుండా ఆ పాకం ఒక్క తీగ వచ్చేస్తుంది చూసారు కదా. నేను ఈ టైంలో వేసేసి మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను బాండీలో కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు బియ్యం పిండిని నేను దోరగా వేయించి పెట్టేసుకుంటున్నాను, కొంచెం పచ్చివాసన పోయే వరకు. అంతేగాని దీన్ని ఏం చేసుకోక్కర్లేదు, లేదా గంటలు గంటలు దీని మీద ఉంచక్కర్లేదు. జస్ట్ ఆ నేతిలో మనం ఏదైతే మనం కొబ్బరి ముక్కలు వేయించామో అదే నేతి బాండీలోనే కొంచెం నెయ్యి వేసేసి ఇలాగా వేయించేసుకోవాలి. వేయించేసుకున్నాక దీన్ని మళ్ళీ ఓ పక్కకు తీసి పెట్టేసుకుని అప్పుడు మనం బెల్లంని కరిగించుకోవాలి. బెల్లం కరిగించుకున్నాక అప్పుడు దీన్ని వేయాలి. సో అదంతా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే దీన్ని తీసేస్తాను, ఒక 2 నిమిషాల నుంచి తీసేస్తాను. మీకు నెక్స్ట్ ప్రొసీజర్ మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, నేను వేసేసాను. నేను కదిపేయచ్చు, కానీ మళ్ళీ మీకు అర్థం కాదని నేను కదపలేదు. ఇలా దీన్ని మొత్తం అంతా కదిపేస్తూ ఉండాలండి. చాలా మంచి కలర్ వస్తుంది. అయినా సరే కొంచెం మనం పసుపు వేసుకుంటాం, కొంచెం మంచి ఎల్లోయిష్ కలర్ వస్తుందని వేసుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఇలా ఆ పక్కకు ఉన్నదంతా మనం ఇలా తీసుకొచ్చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. ఈ టైంలోనే మనం కొబ్బరి ముక్కలు కూడా వేసేయాలి. నేను ఒక చేత్తో చేస్తున్న ములాంచి నాకు ఇబ్బంది అవుతుందండి, అంటే వీడియో కదిలిపోతుంది. బట్ మీకు చూపించాలి కదా, ఇగో ఇటువైపు ఉన్నది కూడా మొత్తం అంతా తీసుకొచ్చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొంచెం నెయ్యి వేద్దామండి, చాలు. నేను దీన్ని మొత్తం అంతా నేను మీకు చూపించేశాను కాబట్టి ఈ పక్కన ఉన్నదంతా లాగి మొత్తం బాగా చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం అంతా నేను ఇలా తీసుకొచ్చేసాను. కొబ్బరి ముక్కలు అన్నీ వేసేసాను, ఇలాచీ వేసేసాను. మొత్తం అంతా ఆ సైడ్కున్న బియ్యం పిండి అంతా వచ్చేసింది, చక్కగా ముద్దలు అయిపోయింది. చూసారా, మనం ఇప్పుడు దీన్ని ఎలాంటి షేప్ అంటే అలాంటి షేప్లో చేసుకోవచ్చు, ఉండలు గట్టి ఇవ్వచ్చు, ఎలా అయినా మనం ఇవ్వచ్చు. లాస్ట్లో ఇంకొకసారి నెయ్యి వేసుకుందామండి. నెయ్యి పడుతుందండి, నెయ్యి పడితేనే బాగుంటుంది చనివిడి అనేది. ఉట్టిని చేసే చనివిడి వేరు, ఆ చనివిడి వేరు, ఈ చనివిడి వేరు. చాలా బాగుంటుంది ఇది, ఈ చలిమిడి. చాలామందికి ఇష్టం చనివిడి అంటే. ఈ కొబ్బరి ముక్కలు నోట్లో పడుతుంటే ఆ ఇలాచీ ఫ్లేవర్ నోట్లోకి వస్తుంటే అదిరిపోతుందండి. సో దీన్ని చక్కగా అయిపోయింది కాబట్టి దీన్ని ఇలా చల్లారాక మీరు కావాల్సిన పీసెస్ కానీ ముద్ద కానీ చేసేసుకుని ఉండల్లా చేసేసుకుని మనం ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. చాలా లేదా మనమైనా తినచ్చు హ్యాపీగా, మనం తినడానికైనా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. బట్ చలిమిడి అనేది చాలా చలవ మా మనిషికి, అంటే అది ఒక రిచువల్ అనమాట, ఒక ట్రెడిషనల్ రెసిపీ అనమాట. అందుకని చేస్తారు. ఎస్పెషల్లీ కూతుళ్ళని పెళ్ళయ్యాక ఇప్పుడు పంపించేటప్పుడు చేస్తూ ఉంటారు, లేదా శ్రీమంతానికి. అదే చెప్పాను కదా, ట్రెడిషనల్ ఫంక్షన్స్ అన్నీ జరిగేటప్పుడు ఇవి ఇచ్చి పంపిస్తారు, కడుపు చలవని. సో ఇది చాలా మంచిదండి. అయిపోయింది. సో అంతేనండి, అయిపోయింది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చింది. చూసారు కదా ఎలా ముద్ద అయిపోతుందో. ఇంకేమీ ఆలోచించవలసిన అవసరమే లేదు, అంత బాగుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కొబ్బరి ముక్క వస్తూ ఉంటుంది, ఇలాచీ వస్తూ ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. తప్పకుండా చేసుకోండి. చలిమిడి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.